and you want to send a message across the globe, and especially within USA, that ఈ చెప్పినవన్నీ చేస్తాను చేసి తీరుతాను. You can't take me for granted. Rather take America for granted. రైట్. ఒకసారి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు, సో చూసారు కదా సార్, ఇన్ని రకాల అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కొన్ని వాస్తవాలు. ట్రంప్ చేస్తున్నది మరి ఆయన పర్స్పెక్టివ్లో, ఆయన దేశం పర్స్పెక్టివ్లో కరెక్టే. సో మనమే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఎక్కడో ఒక చోట ఒక సైకిల్ నడిచేప్పుడు ఎక్కడో ఒక చోట అది ఆగాలి, దాన్ని అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఏ డిసిప్లిన్ తీసుకున్నా అది జరిగి తీరాల్సిందే. ఇప్పుడు అలాంటి సందర్భం అక్కడ ఇండియన్ కమ్యూనిటీకి వచ్చింది, ప్రత్యేకంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి వచ్చింది. అంటే మనకు ఎవరో వచ్చి మనల్ని కరెక్ట్ చేసేంత వరకు మనం కరెక్ట్ చేసుకోవట్లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుందో స్పష్టంగా అర్థమవుతుంది. మనలోనే ఉంది. ట్రంప్ చట్టానికి కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఏమైనా చేస్తున్నాడా? వాళ్ళకు ఆల్రెడీ ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అంతకు మించి ఏం చేయట్లేదు. కాబట్టి దీంట్లో ఎవరికి కన్ఫ్యూషన్ ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళి అక్కడ ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ చట్టాలని బేఖాతరు చేసి మీరు చేస్తున్నవి, ఎస్పెషలీ డెమోక్రాట్ స్టేట్స్ లో, బ్లూ స్టేట్స్ లో మీకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మీరు ఇది నార్మల్ అనుకొని మీ ఇంకా వెనక నుంచి పరివార జనాన్ని అందరూ కూడా అక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ మీరు ఇందాక వారు చెప్పినట్టు టెస్లాలు కొనడం ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ చట్టం అనేది ఎప్పుడో మీకు సంఖ్యలు వేస్తుంది, అది ఎప్పుడో ఇట్ కమ్ ఆఫ్టర్ యూ. ఇది ప్రాబ్లం అక్కడ. డొనాల్డ్ ట్రంప్ ఏది కూడాను చాలా భిన్నంగా మాట్లాడట్లేదు. నా దేశంలో ఉన్నటువంటి చట్టాలని నేను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. అంతే అని చెప్పింది, అంతకంటే మీకు ఏం లేదు. మీరు రూల్ ప్రకారం వెళ్తే మీకేం ఇబ్బంది లేదు. మీకు ఇచ్చిన వీసా ప్రకారం మీరు వెళ్ళారు అక్కడికి, టూరిస్ట్ వీసా B1 B2 ఏదో వెళ్ళారు, మీరు వెళ్ళి చర్చలు చేసుకొని వచ్చారు, మీకు ఏం ఇబ్బంది లేదు. ఏదో మీరు H1B వెళ్ళారు, మీరు చేయవలసింది మీరు చేయొచ్చు. H1B మీ భార్యకో మీ ఎవరో పరివారానికి ఇవ్వలేదు, వాళ్ళు చేయడానికి వీల్లేదు, అయినా మేము వెళ్ళి పని చేస్తామంటే ఇబ్బందులు వస్తాయి. అలాగే నేను వెళ్ళింది స్టూడెంట్ వీసా, నేను పోయి పెట్రోల్ బంక్లో ఏదో కొడతానంటే కనుక ఆబ్వియస్లీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాంట్లో మనం ఎటువంటి వివాదం ఉండడానికి వీల్లేదు. ఇక్కడే తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు, మీరు అమెరికా వెళ్ళండి అని చెప్తున్నారు. పిల్లలకి మేము అమెరికా వెళ్ళిపోవాలనుకున్నటువంటి ఈ ఒకటి దాన్ని కంట్రోల్ చేసుకున్నంత వరకు ఇవి తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. కానీ ట్రంప్ ఏదో ఇప్పుడు వచ్చాడు కాబట్టి 100 రోజుల వ్యవధి ఇవ్వాలని అనడానికి మనకు ఆస్కారమే లేదు. ఆయన 100 కాదు 400 రోజుల సమయం ఆల్రెడీ ఇచ్చాడు. ఆయన క్యాంపెయిన్ మొదలు పెట్టిన రోజు చెప్పాడు, ఆయన ఇల్లీగల్స్ అందరినీ మొదటి రోజునే తరిమేస్తానని ఇప్పుడు నుంచి చెప్తున్నాడు. ఫస్ట్ డే నుంచి చెప్తున్నాడు, ఈ రోజుగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా 100 రోజులు అడగవలసిన పరిస్థితే లేదు. 400 రోజులు మీరు ఏం చేస్తున్నారు? ట్రంప్ గెలవడు అని అనుకున్నారా? ఒకవేళ ట్రంప్ గెలుస్తాడని మీకు తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు చేస్తున్నారు మీరు? సో కాబట్టి తప్పు ట్రంప్ లో ఏ మాత్రం ఆవగించేంత కూడా లేదు. ట్రంప్ మీకు ఇవ్వవలసిన నోటీస్ ఇచ్చాడు, 400 రోజులు నోటీస్ ఇచ్చాడు ఆల్రెడీ. మీరు దాన్ని పాటించకపోకుండా, దాన్ని మీరు గౌరవించకుండా ఉన్నందుకు మీరు దాన్ని సఫర్ అవుతున్నారు, అంతకు మించి ఏమీ లేదు. పైపెచ్చు ఆల్రెడీ మనకు భారత ప్రభుత్వం ఒక ఫండ్ ఏర్పాటు చేసింది 3 ఏళ్ల క్రితం. నిర్మలా సీతారామన్ గారు ఆవిడ బడ్జెట్ లో ఈ యొక్క ఎస్పెషలీ గల్ఫ్ లో ఉన్నటువంటి మన పనిచేస్తున్నటువంటి వాళ్లకు అక్కడ లీగల్ కేసులు ఉంటాయి, చిన్న కేసులు ఉంటాయి. ఏదో వాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకొని అప్పు కట్టలేదు అనేది కేసు ఇస్తే కానీ వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళకి అక్కడ ఉద్యోగం లేక ఇంటికి పైసలు పంపించలేక ఇరుక్కొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషలీ మన లేబర్. వాళ్ళకి చిన్న కేసులు సమస్యకు పరిష్కారం వచ్చే దిశగా ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఇబ్బంది లేదు మనకు. అలాగే ఎవరైనా నిజంగా అక్కడ ఇబ్బందిలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తులని వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయినాయి కొన్ని కేసెస్లో. కానీ మేము 3 నెలలు మాకు ఉద్యోగం లేదు, మాకు తెచ్చుకున్న పైసలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు మమ్మల్ని పెట్రోల్ బంకుల్లో పని చేయనివ్వకుండా ఆపుతున్నారు వీళ్ళు, అయినా మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి 3 నెలలు అనడంలో ఏం న్యాయం? అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది. నిజంగా వాళ్ళు కనుక అక్కడ ఏదో కుర్రవాడిని ఎవరో షూట్ చేసి చంపేశారు, అతని శవాన్ని తీసుకురావాలి, అటువంటి కేసులో ఎస్ మన ప్రభుత్వాలు దానికి ఏదో ఒక ఫండ్ పెట్టుకోవడం, దాన్ని వాళ్ళకి సాయం చేయడం, ఇటువంటివి చేయొచ్చు మనం. కాకపోతే మీ సొంత ఆలోచనతోటి ఎవరి ప్రమేయం లేకుండా మీరే మీ యొక్క నిర్ణయంతో ఆ దేశానికి వెళ్ళి మీరు కష్టాలు పడుతుంటే భారత ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మీరు నిర్ణయించుకొని మీరు వెళ్ళారు కాబట్టి కష్టం మీరు అనుభవించాలి. అక్కడ కనుక ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు ఫ్రెండ్స్ని అడుగుతారా, లేదా మీరు అక్కడి నుంచి తట్టుకోలేని పరిస్థితి భారతదేశంకి వచ్చేయండి. లేదు అక్కడ ఉన్నారంటే కనుక మీరు అక్కడ ఉన్న చట్టాలని పాటించక తప్పదు. కాబట్టి దీనిలో ఎటువంటి క్లారిటీ అనుమానం ఉండవలసిన ఆవశ్యకత లేదు. సో అంటే కాకపోతే మనం నేను ఇలా చెప్పిన దాంట్లో ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. మీకు
సార్. ఇది అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉండాలి అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎక్కువగా వెళ్తున్నారు. గతంలో అక్కడ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి మన దేశంలో అటువంటి ఆపర్చునిటీస్ లేవు కాబట్టి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు గతంలో వెళ్ళారు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరూ కూడాను ఒక సరదాగా ఫ్యాన్సీగా అమెరికాకు వెళ్ళిపోవచ్చు, మనకు ఒక పైప్ లైన్ దొరికిందని వెళ్తున్నటువంటి వాళ్ళే. గుజరాత్ నుంచి ఒక ఫ్లైట్ లోడ్ బ్రెజిల్కి వెళ్తుంటే ప్యారిస్ లో దాన్ని పట్టుకున్నారు. వాళ్ళందరూ సంపన్నమైనటువంటి కుటుంబాన్ని చూసేటువంటి ఎవరికి పేదరికం లేదు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ ఒక కుటుంబం మనకు తెలుసు అక్కడ కెనడాలో వాళ్ళని బార్డర్ లో తీసుకొచ్చి వదిలేశారు వాళ్ళని, భార్య భర్త ఇద్దరు చిన్నపిల్లలు. జస్ట్ యుఎస్ఏ బార్డర్ కి దగ్గర 2-3 కిలోమీటర్ల దూరంలో వదిలేశారు వాళ్ళని ఈ బ్రోకర్స్. వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి రాత్రిపూట ఆ మంచులో వాళ్ళు దారి తెప్పిపోయి పొద్దున్న చూస్తే శవాలుగా తేరారు వాళ్ళు. వాళ్ళకి యాక్చువల్గా బిజినెస్ ఉంది, కోటీశ్వరులు వాళ్ళు, కానీ ఏదో విధంగా అమెరికా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అన్నటువంటి యావతో వెళ్ళారు. ఇక్కడ మనకి ఇబ్బంది వస్తుంది. సిన్సియర్గా వెళ్ళి చదువుకోవాలి, అక్కడ నేను తెలుసుకోవాలి అన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి H1B వీసా ప్రకారం వీళ్ళు పనిచేస్తున్నానంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. అలాగే అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించుకుని క్రమేపీ మీరు అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నారు, మధ్యలో ఉద్యోగాలు పోయినాయి, సరే వాళ్ళ చట్టాల ప్రకారం మీరు కొంతకాలం ఆగొచ్చు, వేరే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా ఆ చట్టాలను మీరు ఉల్లంఘించినందుకు మీకు ఇబ్బందులు వస్తున్నాయి. మీరు అక్కడ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇక్కడ ప్రభుత్వాలు వచ్చి మిమ్మల్ని ఎందుకు ఆదుకోవాలి? అంటే లిటరల్ గా మేము తప్పు చేసే అధికారం మాకుంది, మీరు వచ్చి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నట్లే అవుతుంది కదా. అది నిజంగా సమంజసమా? చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవడం అనేది పర్వాలేదు, ఏదో కొంత ఎస్పెషలీ చాలా లేబర్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు. మనం ఆల్రెడీ ధనికులైనటువంటి వాళ్ళు, బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ పోయి టెస్లా కొనుక్కోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని సమర్థించవలసిన ఆవశ్యకత లేదు. అందుకని ఇవి దీంట్లో చాలా సున్నితమైన విషయం ఇది. దేన్ని కూడా ఒకటే బ్రష్తో మనం పెయింట్ చేయలేము. కొంతమందికి నిజమైన అవసరాలు ఉంటాయి, వాళ్ళు నిజంగా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కొంతమంది ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో సెటిల్ అవ్వాలి అన్నటువంటి భావజాలంతో వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ చట్టాలని బేఖాతరు చేసి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు ఉన్నటువంటి సమస్యలే కాదు. కాబట్టి అటువంటి విషయాల్లో మన ప్రభుత్వాలు దూరంగానే ఉండడం మన మంచిది. ప్రభుత్వాలు దూరంగానే ఉండాలి మీరు అన్నట్టు, అది ఖచ్చితంగా అంగీకరించవలసిన విషయమే. అయితే అసలు ఎంతమంది ఇల్లీగల్గా ఉన్నట్టు ఐడెంటిఫై ఉన్నారో వాళ్ళందరి లెక్క ఇప్పటికీ జయశంకర్ గారి లెక్క ప్రకారం 18,000 మంది ఉన్నారు. సో ముందర ఆ 18,000 మందిని నేను చెప్పేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, స్టూడెంట్స్ దాకా ఇంకా వెళ్ళలేదు. ముందర వెనక్కి వాడు సంఖ్యలు వేసి విమానాలు ఎక్కించే లోపల మనమే వెనక్కి పిలిపిస్తే మర్యాద ఉంటుంది కదా. కరెక్ట్, అది అందుకనే ఆయన చెప్పారు 18,000 మంది ఐడెంటిఫై అయినటువంటి వాడు. నిజంగా అక్కడ బహుశా ఎన్ని లక్షలు ఉన్నారో తెలియదు మనకు, 5-6 లక్షలు ఉండొచ్చు అని అంటున్నారు. కొంతమంది అంచనాల ప్రకారం 10 లక్షలు ఉన్నారంటున్నారు. ఎంతమంది అయినా కావచ్చు. ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు భారత మూలాల నుంచే వెళ్ళారు అని నిర్ధారించిన తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కానీ దీంట్లో ఖర్చు ఎవరు పెట్టాలనేది ఒక చర్చ ఉండొచ్చు. కానీ ఒక 2 దేశాల సంబంధాల దృష్ట్యా బహుశా వాళ్ళైనా డిపోర్ట్ చేయొచ్చు, లేదా మనమైనా తీసుకోవచ్చు. మీరు చెప్పినట్టు కరెక్ట్, మనమే ముందస్తుగానే వాళ్ళని తీసుకోవాలి. అందుకనే మొట్టమొదటి మీటింగ్ లోనే జయశంకర్ గారు మార్కో రూబియోతో మాట్లాడినప్పుడు, ఇన్ఫాక్ట్ మార్కో రూబియో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి విదేశ నేతను ఎవరైనా కలిసారంటే జయశంకర్ గారిని కలిసారు. ఆ చర్చలో ఫస్ట్ భారతదేశం ఒప్పుకుంది, అవును మేము 18,000 మందిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు. అందుకనే ఇప్పుడు చూస్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన మీద డైరెక్ట్ గా యాక్షన్ చేయలేదు, కొద్దిగా సాఫ్ట్ అప్రోచ్ మన మీద చూపిస్తున్నారు వాళ్ళు. అదే మన కొలంబియా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రిఫ్యూజ్ చేశారో, ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా దాన్ని పర్మిషన్ ఇవ్వలేదో, వాళ్ళ మీద 25% టారిఫ్ వేయడం ఏంటి, వాళ్ళ వీసాలు బంద్ చేయడం ఏంటి, ఇటువంటి చాలా చేశారు. ఇది ఫస్ట్ స్టెప్ అయినా ఇంకా నేను ఇంక్రీజ్ చేయబోతున్నాను అన్నారు. అలాగే మన రిలీజ్ చేసిన టారిఫ్స్ లో కూడా ఆయన చైనాని భారతదేశాన్ని ముట్టలేదు ప్రస్తుతం. ఆయన ఓన్లీ మెక్సికో, కెనడా వీళ్ళని మాత్రమే ముట్టారు. చైనా మీద కొంత నెక్స్ట్ షీ జిన్పింగ్ కలిసిన తర్వాత నిర్ణయిస్తాను అన్నట్టు చెప్పారు. అలాగే మోదీ గారు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి చర్చల తర్వాత ఆయనకు నచ్చకపోతే బహుశా ఆయన టారిఫ్స్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు టారిఫ్లు రావచ్చు, రావు నేను అనట్లేదు. కాకపోతే మనకు ప్రయారిటీలో మనం వాళ్ళని కోఆపరేట్ చేస్తున్నాం. ఆయనకున్న ఫస్ట్ ప్రయారిటీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మనం తిరస్కరించట్లేదు. మీరు పంపించండి, మేము వెనక్కి తీసుకుంటామని ఓపెన్ గా చెప్తున్నాం. కాబట్టి అది ఒక విధమైనటువంటి డిప్లొమాటిక్ ఏమంటారంటే ఒక విధమైనటువంటి విజయం కింద మనం భావించాలి. అందుకని ఆ ఇబ్బంది మనకు ఉండదు. వీఆర్ రెడీ, ఓపెన్, ఎప్పుడైనా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి మన దేశం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే దీంట్లో ఎలా ఉంటుందంటే, మేము భారతీయులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు భారత పాస్పోర్ట్ ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, వాళ్ళు భారతీయులు కాకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్రికా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇతరత్ర మనకు నేపాల్ కానీ, లేదా భూటాన్ కానీ, లేదా బంగ్లాదేశో, లేదా పాకిస్తాన్, శ్రీలంక ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉండొచ్చు. మేము భారతీయులు చెప్పుకుంటూ ఉండొచ్చు. అందుకని వాళ్ళని నిర్ధారించి వీళ్ళు భారతీయులే
అని కన్ఫర్మ్ అయిన తర్వాత తప్పకుండా వెనక్కి తీసుకుంటాము. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మనకు. ఇంతకంటే పెద్ద అంశాల గురించి ఇప్పుడు మోదీ గారు చర్చించబోతున్నారు. అందుకని ఈ బడ్జెట్లో దానికి ఆల్రెడీ మనకు చాలా క్లూస్ దొరికినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు న్యూక్లియర్ డీల్కి సంబంధించి పెద్ద అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి ట్రంప్ మోదీ మీటింగ్లో. తర్వాత నిర్మలా సీతారామన్ దానికి సంబంధించినటువంటి లయబిలిటీస్ క్లాస్ ని ఆల్రెడీ అమెండ్ చేయబోతున్నారు ఆవిడ. ప్లస్ మైక్రో న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి చాలా అప్రూవల్స్ ఇచ్చారు ఆవిడ. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ గారిని కలవంగానే రాబోతున్నాయి. రెండవ కీలకమైనది మనకు F-404, F-414 ఇంజిన్ మన తేజస్ కి తర్వాత AMCA కావాలి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ కి మనం ఊరట ఇచ్చేసామో ఇంకా మిగతా ఇంతకంటే సీరియస్ అంశాలు మన దేశాల మధ్యలో ఉన్నటువంటి అంశాలు దాని మీద ఫోకస్ పెట్టబోతోంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బందే లేదు. వీఆర్ విల్లింగ్ టు టేక్ దమ్ బ్యాక్. మన ప్రజలు అక్కడ అంబాసిడర్స్ గా ఉన్నారు కాబట్టి ఇంతకాలం కూడా మనకు మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ భవ్యమైనటువంటి ఆయనకు స్వాగతం పలకడము, మన డయాస్పోరాతో ఆయన కలవడము, ఇది ఒక పెద్ద ఫోర్స్ గా ఉంది మనకి. వాటిల్లో ఏమైనా కొన్ని తప్పిదాలు జరిగితే మాత్రం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉంది. రైట్. ఫణిమోహన్ గారు. వాసు గారు ఒక సబ్మిషన్ సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మా అవసరాల కోసం మీ అహం తీరుస్తాం టైప్లో ఉంది సార్ ఇది. అంటే మేము మీకు బాంబులు ఇస్తాము, మీరేమో అవి చూసుకున్న ఆనందపడండి, మాకు మాత్రం అవసరాలు మాత్రం తీర్చుకుంటాం. అమెరికా ఆ ప్రకారంగానే రాజకీయం చేస్తుంది. ఇండియన్ రాజకీయం ఒక రకంగా ఉంటుంది. ఇండియన్ రాజకీయం ఏమో మేము మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, పక్క కంట్రీలు అన్నీ మమ్మల్ని చూసి భయపడండి అని ఇండియా అహం సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే మనం దగ్గర ఇండియా పాకిస్తాన్ యుద్ధం దగ్గర తర్వాత అసలు యుద్ధం చేసిందే లేదు, చిన్న చిన్న ఈ టెర్రరిస్టులు తప్ప. అసలు మనం యుద్ధం చేసే కంట్రీ కూడా కాదు. మనం ఇండియా ఎప్పుడు శాంతి కాముకం. మనకేంటంటే లెటర్స్ డెవలప్. అవతల వాళ్ళు కాలు దివినప్పుడు మాత్రమే మనం రెస్పాండ్ అవుతాం, కానీ మనంగా యుద్ధం చేయం. కాకపోతే ఇప్పుడు మనం అంటే సార్ ఒక మనకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ కూడా మనం పాకిస్తాన్ మళ్ళీ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసింది, కానీ వాడి దగ్గర మనకంటే తక్కువ వెపన్స్ ఉన్నా న్యూక్లియర్ బాంబు ఉంది అని వాడు మనల్ని బెదిరించాడు. కానీ మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నా ఎవరిని బెదిరించలేని పరిస్థితిలో మనం ఇంతకాలం ఉన్నాం. ఇప్పుడే మనకు తెలిసి వచ్చింది మనకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. లేకపోతే మనల్ని అందరూ బెదిరించారు, కానీ మనం బెదిరించిన దాఖలాలు లేవు. పాకిస్తాన్ కి బెదిరించదగ్గ ఉనికి కూడా లేదు సార్. ఇప్పుడు బెదిరించాల్సిన కూడా వేస్ట్. కిరణ్ గారు కంప్లీట్. అంత సినిమా లేదు అక్కడ. మనం చూసుకునేది, మనం చూడాల్సింది ఏంటంటే మన దేశానికి కావాల్సినవి ట్రంప్ గారు రేపు మోడీ వచ్చి ట్రంప్ గారిని కలిసినప్పుడు ఏమన్నా తీసుకురారా. ట్రంప్ గారు యాజ్ యూజువల్గానే అమెరికన్ తెలివితేటలతో మీకు బాంబులు ఇస్తాం, మీకు న్యూక్లియర్ అది సపోర్ట్ చేస్తాం అంటారు. మాకు కావాల్సినవి మా ప్రోడక్ట్స్ మీ దగ్గర అమ్ముకుంటాము, మా టారిఫ్ల ప్రకారంగా మీరు అమ్మండి అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ అమెరికాలో ఐఫోన్ కొనుక్కోవాలంటే $80,000 అంటే $800 పడుతుంది సార్. అంటే దగ్గర మన ఇండియాలో వచ్చేటప్పటికి 52,000 53,000. అదే ఫోన్ మీకు ఇండియాలో కొనుక్కోవాలంటే మా సుష్మా స్వరాజ్ గారి వల్ల కానీ ఎవరి వల్ల కానీ 1,20,000 అవుతుంది. సో 1,20,000 పెట్టి మీరు ఇండియాలో కొనుక్కోవాలి. ఆ టారిఫ్ డిఫరెన్సెస్ అనేది అమెరికన్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి కదా. అంటే మా ప్రోడక్ట్లు మీ దగ్గర అమ్ముకోవాలంటే అంత పిరుమవుతున్నాయి, మా దగ్గర ఎందుకు అంత చీప్గా అమ్ముకోవాలి మీరు కూడా అనేసి ఆ టారిఫ్ వార్ అనేది డెఫినెట్గా ఇండియాకి చైనాకి కూడా వస్తుంది, రాదనేసి లేదు. అంటే ఇండియా మీద కొంచెం సాఫ్ట్ స్టాండ్ ఎందుకు తీసుకోవచ్చు అంటే చైనా మీద కంటే ఇండియా కొంచెం బెటర్ ఏమో అనే థాట్ ప్రాసెస్లో కొంచెం ఇండియాకి సపోర్ట్ చేయొచ్చేమో. కానీ అంతే తప్ప ఎప్పుడో ఒకప్పుడు ట్రంప్ అనేవాడు అందరినీ చుట్టుకుంటా వెళ్తాడు. హీస్ రోలింగ్ ద కార్పెట్. ఇట్ మే బి వన్స్ హియర్ ఆర్ దేర్. ఫోల్డ్ అయితే అయిపోతాం సార్. సార్ ఇంతసేపు మనము చెట్టు చేవ గురించి మాట్లాడుతున్నాం, మొక్క చేవ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మొక్కకు చీడ పట్టింది, మన పిల్లల గురించి మాట్లాడుతూ మొక్కకు చీడ పట్టింది, మొక్క పూలు, మొక్క కాయలు, మొక్క అలవాట్లు ఎట్లున్నా అటు ఒరిగిందని. మరి పంట యాజమాన్యం గురించి, భూమి చేవ గురించి కూడా మాట్లాడాలి. మన వ్యవస్థ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన యూనివర్సిటీస్ ఎటు వెళ్తున్నాయి, మనం ఎప్పుడు రిఫైన్ చేసి